చెంపలేసుకుంటేనే చలపతి తలతిక్క సమర్థనలు. సారీ ఈ మాట అన్నందుకు అంటున్నందుకు ఒళ్ళు బలిసిన చలపతి తన వ్యాఖ్యల్ని చిత్ర విచిత్రంగా సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున తిట్టిపోయడంతో బుర్ర తిరిగిపోయినట్టుంది. సారీ సారీ అంటూ చెంపలేసుకుంటూనే మళ్ళీ తలతిక్క సమర్థనా ప్రయత్నాలు చేశాడు. TV9లో ఆ లేడీ యాంకర్ భలే దులిపేసింది. పొరపాటు జరిగింది అంటూనే వితండవాదానికి దిగాడు చలపతి. ఒళ్ళు బలిసిన అన్న మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఈ తిట్టు వాడినందుకు ఏమీ సిగ్గుపడాలనిపించడం లేదు. అయ్యో మనము సంస్కార రాహిత్యంలోకి జారిపోతున్నామనే బాధ కూడా లేదు ఎందుకో మరి. అనుష్క అలా వెళ్తుంటే అసాధారణంగా తొడలు పెంచేసినట్టు కనిపిస్తే ఏందలా పెంచేసావు అంటారట కొందరు, చాలా బాగున్నాయి అంటారట ఇంకొందరు. తప్పేం లేదట, అసలు ఆడవాళ్లే అలా ఎక్కువ కామెంట్లు చేస్తారట. తానే ఓసారి అడిగాడట, ఏంటి తొడలు ఇలా పెంచేశావు అని. దానికి అనుష్క తగ్గించేస్తాను డాడీ అందట. హవ్వా ఏంటయ్యా ఈ తిక్క వ్యాఖ్యలను దబాయించి అడిగితే, ఊరుకోవమ్మా, చిన్నపిల్లలపై రేపులు జరుగుతున్నాయి, మీకు చేతనైతే మీరు వాటిపై పోరాడండి అని ఎదురుదాడికి ప్రయత్నించాడట కాసేపు. చలపతిపై కేసు వేస్తున్న దేవి లైన్లోకి వచ్చి మాట్లాడుతుంటే చాలా తొందరపడుతున్నామని బెదిరించే ప్రయత్నం కాస్త చేశాడు. అసలు మీ టీవీలో డబుల్ మీనింగ్ ప్రోగ్రాములు మహిళలే ఎంజాయ్ చేయడం లేదా? అసలు నా వ్యాఖ్యల్లో తప్పేముంది? తప్పు అనుకుంటే తప్పు, తప్పు కాదనుకుంటే తప్పేమీ లేదు అని అదే బలిసిన సమాధానం. ఎస్, జబర్దస్త్ షోలు, పటాష్ షోలు, బూతును రామోజీరావు సూపర్ టేస్ట్ పుణ్యమాని నట్టింట్లోకి తీసుకొచ్చారు. అవి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి మహిళలపై ఇలా చీప్ కామెంట్స్ చేసినా పర్లేదంటున్నాడు చలపతి. వాటిని ఎంజాయ్ చేస్తూ నేనేదో చిన్న మాట అంటే రాద్ధాంతం చేస్తున్నారేంటి అని ఉల్టా తిరగబడేందుకు ప్రయత్నించాడు. ఇంకెలా సమర్థించుకోవాలో అర్థం కాక, అసలు ఒక అమ్మాయి వచ్చి నా ముందు మైకు పెట్టి అమ్మాయిలు హానికరమా అని అడగొచ్చా, అది తప్పు కాదా అని పిచ్చి సమర్థనకు దిగుతాడు. అసలు పక్కా అంటే తప్పుగా అర్థం చేసుకుంటారే అని మరో పిచ్చి వాదనకు దిగుతాడు కాసేపు. పక్కా అంటే పరుపు పక్కలోకి వస్తారంటే సెక్స్ గురించి కాదుట. 50 ఏళ్లుగా సినిమాలో ఉన్న నాపై ఒక్క రిమార్క్ లేదు అంటాడు. అకారణంగా మీ వ్యాఖ్యల్ని లైట్ తీసుకోమంటారని యాంకరమ్మ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకునేసరికి చిన్న చిన్న విషయాన్ని ఇలా పట్టించుకుంటే ఎట్టిపోతారో ఇక అని మళ్ళీ వ్యాఖ్య పట్టించుకోపోతేనే ఎక్కడికి పోతామో తెలియడం లేదని యాంకరమ్మ భలే కౌంటర్ వేసింది. దరిత్రికి ఉన్నంత సహనం ఉండాలి మీకు, మొగుడు కొట్టినందుకు కాదు ఎవరో నవ్వారని మీ ఎడుపు అంటాడు అసందర్భంగా. పదే పదే సినిమాల ఆడియో లాంచ్ ప్రోగ్రాంలు అశ్లీల వ్యాఖ్యలకు వేదికలు అవుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు కాబట్టి ఆందోళన, అవి పెద్దలకు మాత్రమే అని ముందే ప్రకటిస్తే బెటర్ కదా అని యాంకరమ్మ కూడా సెటైర్ వేసింది. సోషల్ మీడియాలో మహిళల రియాక్షన్ చూస్తే అర్థమయ్యేది చలపతి వ్యాఖ్యలు అందరినీ ఎంత హర్ట్ చేశాయో. ఇంకా యాంకర్ రవి స్పందించినట్టు లేదు అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.